హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. థంబ్‌నెయిల్ చూసారు కదా! ఇన్‌స్టా అకౌంట్ అనేది ఓపెన్ చేద్దాం ఎలా అని. పర్సనల్ అకౌంట్ ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు కాబట్టి ప్రొఫెషనల్ అకౌంట్‌గా మనము ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము. మన యాక్చువల్ అకౌంట్‌లోకి వెళ్ళి అక్కడ పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా! అది ప్రెస్ చేయండి. అప్పుడు సెట్టింగ్స్ అండ్ యాక్టివిటీలోకి వెళ్ళండి. వెళ్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయితది. మనము ఇంకో అకౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లాస్ట్‌లోకి చివరికి వెళ్ళిపోండి. అక్కడ ఉంది కదా! యాడ్ అకౌంట్ అని చెప్పి అది క్లిక్ చేసుకోండి. లాగిన్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ దానిలో ఈ ఎగ్జిస్టింగ్ అకౌంట్ నుంచి యాడ్ అవ్వాలా లేదంటే సెపరేట్‌గానా అని చెప్పి అడుగుతదనమాట. మనకు సెపరేట్ కావాలి కాబట్టి అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూజ్ యూజర్ నేమ్ అనమాట. యూజర్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాగా ఎఫెక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. నేనొకటి ఆలోచించుకున్నాను. అది అసలు అవైలబుల్ ఉంటదా లేదా అనేది మనకి ఈజీగా తెలిసిపోతదనమాట. అవైలబుల్ ఉంటే గనుక అక్కడ టిక్ మార్క్ కనిపిస్తది. లేదు అంటే రాంగ్ సింబల్ కనిపిస్తదనమాట. అదే మనకి హింట్. అది కాదు ఇంకా మిగతావి సజెస్ట్ చేశారనమాట. ఇలాంటి యూజర్స్ నేమ్ పెట్టుకోవచ్చు అని చెప్పి. నాకైతే అవేం నచ్చలేదు. కొంచెం యూనిక్‌గా ఉండాలి, క్యాచీగా ఉండాలి, ఈజీగా గుర్తుండిపోవాలనే విధంగా నేను ట్రై చేస్తున్నాను. వేరే వేరే సింబల్స్, ఎక్స్ట్రా సింబల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫుల్ స్టాప్స్ పెట్టొద్దు అది ఇది అని చెప్పి మీకు చేస్తూ ఉంటే ఈజీగా అర్థమైపోతది. సో, ఆ అకౌంట్ నన్ను యాక్సెప్ట్ చేశారనమాట. రిలేషన్‌షిప్ కోడ్స్ బై మీ అని చెప్పి. అది క్రియేట్ అయిపోయింది చూసారు కదా! కిందదేమో నా పర్సనల్ అకౌంట్ అనమాట. సైన్ అప్ అయిదాము. యెస్ కంటిన్యూ కొట్టేసేయండి. కంప్లీట్ సైన్ అప్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఆ అకౌంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసేసాం కదా! అకౌంట్‌లో ఉన్న బయోని కూడా మనము చాలా క్యాచీగా, అట్రాక్టివ్‌గా మనము క్రియేట్ చేయాలన్నమాట. మనకి ఇప్పుడంతా ఆన్‌లైన్ అయిపోయింది కదా! మీకు ఈజీగా గుర్తుండి రాస్తాము అంటే రాయొచ్చు. లేదంటే చాట్‌జీపీటీ ఉంది కదా! మనకి ఫేవరెట్. దానిలోకెళ్ళి జస్ట్ మన నీచ్ ఏంటి, మనం దేని మీద అకౌంట్ అనేది రన్ చేయాలనుకుంటున్నాము అని చెప్పి అది సెలెక్ట్ చేసుకొని చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి దాన్ని మనము యాజ్ ఇట్ ఈస్‌గా అడిగామంటే గనక మంచి బయో ఇస్తది అట్రాక్టివ్‌గా. అది అయినా కాపీ పేస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే మీ ఒరిజినల్ థాట్స్, మీ ఏమన్నా క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా! మీ ఓన్‌గా అయినా ఇప్పుడు నేను యాక్చువల్‌గా ఏఐ యూజ్ చేసుకుంటూ మోటివేషనల్ కోట్స్ పేజ్ అనేది రన్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే చాలా కాంపిటీషన్ కూడా ఉంటది కదా! అదే దానిలో ఫాలో అయ్యేవాళ్ళు చాలా అకౌంట్స్ ఉంటాయి. వాళ్ళ బయో కూడా ముందు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి వాళ్ళు ఎలా రాస్తున్నారు, మనం ఇంకా ఎలా రాయొచ్చు అని చెప్పి. ఇదంతా కాంపిటీషనే కాబట్టి మనదంటూ మనకి యూనిక్‌గా ఉండాలి, అట్రాక్టివ్‌గా ఉండాలి, ఆ కాంపిటీషన్‌లో బీట్ అయ్యేలా ఉండాలనమాట. ఆ విధంగా మంచిది సెలెక్ట్ చేసుకోండి. బయో అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లింక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఎక్స్ట్రా సోషల్ మీడియా లింకులు ఏమైనా ఉంటే యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ కానీ అలా ఇంకా వేరే టెలిగ్రామ్ ఛానల్స్ ఇలా చాలా ఉంటాయి కదా! ఆ లింక్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఆ బయోలో యాడ్ చేసుకోవచ్చనమాట. కొంత లిమిట్ ఉంటది. ఇన్ని క్యారెక్టర్సే యాడ్ చేసుకోవాలని చెప్పి. సో, అది చెక్ చేసుకొని నీట్‌గా యాడ్ చేసుకోండి. నేనిప్పుడు రిలేషన్‌షిప్ కోడ్స్ బై మీ అనే దానికి ఒక మంచి బయో ఇవ్వమని చెప్పి నేను చాట్‌జీపీటీని అడిగాననమాట. సో, అది ఇలా ఒరిజినల్ కోట్స్ ఆన్ లవ్, లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్, స్ప్రెడ్ లవ్ అండ్ పాజిటివిటీ, ఇన్స్పిరేషనల్ ఇదంతా టైప్ చేయడం ఎక్కువ టైం పట్టేస్తది అనుకుంటే జస్ట్ మనకి కాపీ పేస్ట్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంది కదా! మీరు అలా అయినా ప్రొసీడ్ అవ్వచ్చనమాట. చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకొని మనము అంత బయో రాయాలనుకుంటున్నామా లేదంటే కొంత ట్రిమ్ చేసి రాద్దాం అనుకుంటే అది మీ చాయిస్ అనమాట. జస్ట్ కాపీ ఎలా చేసుకోవాలంటే లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇలా ఈ విధంగా చూపిస్తది. కాపీ అంటే మనం అడిగిన క్వెషన్ కూడా వస్తది. సో, సెలెక్ట్ టెక్స్ట్ గనక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నచ్చినంత వరకి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు అది ఇంకా ఆ మ్యాటర్ సరిపోలేదు, ఇంకా కొంత యాడ్ చేసుకోవాలి, లేదంటే ఆ మ్యాటర్ అనేది నాకు నచ్చలేదు, ఇంకా వేరేగా కొంచెం జనరేట్ చేసి ఇవ్వమని చెప్పి కూడా అడగొచ్చు. అలా కూడా మనకి హెల్ప్ చేస్తదనమాట. ఇప్పుడు నేమ్ అయిపోయింది, యూజర్ నేమ్ అయిపోయింది, బయో కూడా నేను యాడ్ చేసేసాను. ప్రొఫెషనల్ టూల్స్ అని ఉంటదనమాట. అది పబ్లిక్ అకౌంట్ అయితే గనక ఈ విధంగా అడుగుతది. మీ కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఆడియన్స్‌కి రీచ్ అనేది ఎక్కువ ఉంటది.
బ్లాగరా, గేమరా, రెస్టారెంటా, బిజినెస్ రిలేటెడ్గా కూడా ఇన్స్టాగ్రామ్లో చేస్తూ ఉన్నారు కదా. సో నేను డిజిటల్ క్రియేటర్ అని పెట్టేశాను, ఎందుకంటే నేను డిజిటల్గానే వర్క్ చేస్తాను కాబట్టి ఏఐని యూజ్ చేసుకొని. సో అది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ప్రొఫైల్ డిస్ప్లే ప్రొఫైల్ అని ఉంది కదా, ప్రొఫైల్ దగ్గర మీకు ఆ నేమ్ అనేది కావాలా వద్దా అని చెప్పి అడుగుతుంది. కావాలంటే కనుక చక్కగా మన నేమ్ కింద అది చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఓకే కొట్టేసేయండి. అన్వాంటెడ్ మెసేజెస్ అదంతా ప్రమోషనల్ ఈమెయిల్సా ఇదంతా అడుగుతుంది అనమాట. లాగిన్, షేర్ యూజింగ్ లాగిన్స్, డిఫరెంట్ అకౌంట్ సెంటర్స్ అని చెప్పి ప్రొఫెషనల్ అకౌంట్ని సెటప్ చేసుకోవడానికి 7 స్టెప్స్ ఉంటాయన్నమాట. నిదానంగా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటారండి. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, గెట్ ఇన్స్పైర్డ్, గ్రో యువర్ ఆడియన్స్, ఎక్స్ప్లోర్, ఇలా అన్నీ కంప్లీట్ చేసేసాక ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ ఎలా వస్తుందని చెప్పి చాలామందికి డౌటే ఉంటుంది. చాలామందికి కూడా తెలిసే ఉంటుంది. దీనికి కూడా ఒక టార్గెట్ ఉంది. మన యూట్యూబ్కి ఎలా అయితే ఉందో దీనికి కూడా 10,000 ఫాలోవర్స్ ఉండాలన్నమాట. మీడియా ఎంగేజ్మెంట్, ఆడియన్స్ మనతో ఎంగేజ్ అవుతూ ఉండాలి. మన పోస్ట్కి కామెంట్స్ పెట్టడం కానీ, షేర్ చేయడం కానీ, లైక్ చేయడం కానీ అలా ఉన్నట్లయితే పర్ పోస్ట్కి ఇన్ని డాలర్స్ అని పే చేస్తుంది అనమాట, రీల్స్కి కానీ పోస్టులకు కానీ. సో ఇది కూడా ఒక బెస్ట్ సైడ్ ఇన్కమ్ అనమాట. అందరూ వర్క్ చేసే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. కామెంట్స్, మెసేజ్ ద్వారా నేను పీపుల్తో కనెక్ట్ అయి ఉండాలని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో నాకు కామెంట్స్, మెసేజెస్ మాత్రమే వస్తాయి, ఇంకేం రావు. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని ఉన్నారు కదా, ఫస్ట్లో ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేయండి. నేను ఒక ఇమేజ్ అనేది ఆల్రెడీ జనరేట్ చేసి పెట్టేసుకున్నాను. దీనికి ఒక మంచి కొటేషన్ రాయాలన్నమాట. అది కూడా నేను ఒక ఆలోచించాను అనమాట. సో అది రాసేస్తాను. ఓకే, ఇప్పుడు షేరింగ్ పోస్టులు ఉన్నారు కదా, అది ఓకే కొట్టేసేయండి. ఆ పోస్ట్ అనేది మీరు స్టోరీస్లో మీ ఫ్రెండ్స్కి, అలా రిలేటివ్స్కి ఎవరైనా ఉంటే కనుక అలా షేర్ చేయండి. ఇది ఫాలో అవ్వమని చెప్పండి. ఇక్కడ న్యూ టూల్స్ ఉంది కదా, ఇన్సైట్స్ అండ్ యాడ్స్ అని చెప్పి. ఇన్సైట్స్ అంటే మీ అకౌంట్కి ఎంత రీచ్ వచ్చింది, ఎంతమంది చూసారు అనేది చూపిస్తుంది. యాడ్ టూల్స్ అంటే మీరు ఆ పోస్ట్కి కొంత అమౌంట్ కనుక పే చేశారంటే ఇన్స్టాగ్రామ్ అనేది ప్రమోట్ చేస్తుంది అనమాట మీకు, మీ అకౌంట్ని ఫాలో అవ్వమని చెప్పి. బూస్ట్ ఆడియన్స్ అని ఉంది కదా, కొంత అమౌంట్ పే చేస్తే అది కూడా బూస్టప్ చేస్తుంది అనమాట. ఎక్కువ మంది ఆడియన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంత అమౌంట్ పే చేస్తే ఇంత రీచ్ వచ్చిద్ది అని టార్గెట్ కూడా ఉంటుంది అనమాట. సో నేను ఈ విధంగా నా అకౌంట్ అనేది రన్ చేస్తున్నాను. ఇలా మంచి బ్యూటిఫుల్గా ఇమేజెస్ అనేది క్రియేట్ చేసి మంచి కొటేషన్స్ పెట్టి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఫాలో